రైట్ కూకట్పల్లికి చెందినటువంటి సహస్ర అనే బాలిక మర్డర్ మిస్టరీ అయితే ఎట్టకేలకు వీడిందనే చెప్పుకోవాలి. ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి సాయి అనే ఒక 15 ఏళ్ల బాలుడు ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. అయితే 15 ఏళ్ల బాలుడు హత్య చేయడం ఏంటని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆశ్చర్యపోతున్నారు. అయితే పోలీసులు కూడా ఈ కేసును ఛేదించడం కొంత సవాల్గా స్వీకరించారు. ఎందుకంటే ఎక్కడా ఒక ట్రేస్ కూడా లేదు. సీసీ కెమెరాలు చెక్ చేసినట్లయితే ఎవరో ఇంటికి వచ్చినట్లు కూడా కనిపించట్లేదు. దీంతో ఆ అపార్ట్మెంట్లో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో వారే తెలిసిన వారే చేసినట్లుగా అయితే పోలీసులు అనుమానించారు. అయితే ఈ కేసు పూర్తి వివరాల్లోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఏం జరిగిందంటే సహస్ర వాళ్ళ తమ్ముడు అదేవిధంగా తల్లిదండ్రులతో కలిసి ఒక పెంట్ హౌస్లో నివాసం ఉంటుంది. వీళ్ళు తెలంగాణలోని ఒక ప్రాంతానికి చెందిన అటువంటి వ్యక్తులు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆ పక్కనే అపార్ట్మెంట్లో సాయి అనేటువంటి 15 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఇద్దరు అక్కలతో కలిసి అక్కడే నివాసం అంటున్నాడు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే సాయి తండ్రి ఎవరైతే ఉన్నాడో తాగుడుకు బానిసై నిత్యం తల్లిని వేధిస్తుండేవాడు. అదేవిధంగా తల్లి వెళ్ళి కష్టపడి డబ్బులు తీసుకొస్తే కానీ ఈరోజు ఇంట్లో గడవనటువంటి ఒక పరిస్థితి నెలకొంది సాయి ఇంట్లో. దీంతో ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి, అక్రమ మార్గమా సక్రమ మార్గం అని ఆలోచించకుండా సాయి ఒక నేర ప్రవృత్తిలోనే ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే సహస్ర తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సహస్ర తమ్ముడు క్రికెట్ ఆడడానికి ఒక బ్యాట్ తీసుకొచ్చేటువంటి వాడు. అయితే సాయికి ఆ బ్యాట్ నచ్చడం కావచ్చు, ఆ బ్యాట్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా సాయికి ఉండేది. దాంతోపాటుగా సహస్ర పుట్టినరోజు వేడుకలు కూడా ఇటీవల కాలంలో జరిగాయి. దాంతో సహస్ర పుట్టినరోజు వేడుకలకి సాయి వాళ్ళని కూడా పిలిచారు. సాయి కూడా వెళ్ళాడు. అక్కడ కేక్ కటింగ్ జరిగినప్పుడు సాయి ఉన్నాడు. ఆ ఇంటినప్పుడు పరిశీలించాడు. ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఎలాగైనా సరే ఆ డబ్బుల్ని దక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో సాయి పడ్డాడు. దాంతో ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ క్రియేట్ చేసుకున్నాడు. కొద్ది రోజుల ముందు నుంచి యూట్యూబ్లో ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా వస్తే ఎలా అడ్డు తొలగించాలి, మొత్తం వీడియోలు కూడా చూస్తూ వస్తున్నాడు సాయి. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ఎలాగైనా సరే వెళ్ళి దొంగతనం చేయాలనుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరూ లేరనుకున్నాడు. ఎందుకంటే సహస్ర స్కూల్ వెళ్తుంది, సహస్ర తమ్ముడు స్కూల్కి వెళ్తాడు, ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. దీంతో సాయి పక్కా ప్రణాళికతోటి 10-10:30 టైంలో ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాలనుకున్నాడు. అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళాడు, డబ్బుల్ని తీసుకున్నాడు, ఆ బ్యాట్ని తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా అయిన తర్వాత సహస్ర కూడా ఇంట్లోనే ఉంది. దీంతో సహస్ర సాయిని చూసిన వెంటనే గట్టిగా అరుస్తూ మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత నీ పని చెప్తాను, నేను మా అమ్మ వాళ్ళకి చెప్పేస్తాను అనే విషయం అని చెప్పడంతో సాయి భయపడిపోయాడు. ఈ దొంగతనం ఎక్కడ బయటికి వస్తుందో అనేటువంటి భయంతో వెంట తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితోటి సహస్రాను పొడిచి చంపేయడం జరిగింది. ముందుగా గొంతు నులిమాడు. కింద పడిపోయినటువంటి సహస్ర మీద కూర్చొని కత్తితోటి పలుసార్లు గొంతు పైన పదే దాడి చేస్తూ సహస్రను అయితే చంపేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళే ముందే ఈ సాయి ఎవరైతే ఉన్నారో హంతకుడు ఈ బాలుడు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వెళ్ళాడంట. ఒక నోట్ పైన కూడా రాసుకున్నాడు. ముందుగా ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకోవాలి, హుండీ పగలగొట్టు లేకపోతే అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్యాస్ పైపును కట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ తాళం వేసి యథావిధిగా వాళ్ళ ఇంటికి వచ్చేయాలి. ఇలా చేస్తే అక్కడ గ్యాస్ లీక్ అయ్యి ఇంట్లో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉండదు తాను దొంగతనం చేసినట్లు అనేటువంటి ఒక పక్కా ప్లాన్తో సాయి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సహస్ర ఉండడంతో ఆ ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. సహస్రాను చంపే వరకు కూడా ఆ వ్యవహారం వెళ్ళింది. అయితే ఈ సాయి కావచ్చు లేకపోతే సహస్ర కావచ్చు వీళ్ళంతా కూడా ముందు నుంచి తెలిసినటువంటి పిల్లలే ఆడుకుంటుండేవాళ్ళు. సహస్ర తమ్ముడు కూడా నిత్యం ఈ సాయితోటి ఆడుకుంటుండేవాడు. ఇద్దరు కూడా ఒకే స్కూల్. అయితే పోలీసులు ఈ కేసును ఛేదించాలనుకున్నప్పుడు ఎక్కడా కూడా ఒక క్లూ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది. డాగ్ స్క్వాడ్ కూడా ఏమీ కూడా కనిపెట్టలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా ఏమీ లేవు. ఉన్నా కానీ అవి దూరంగా ఉన్నాయి. ఎవరైనా అక్కడి నుంచి బయటకు వచ్చారని పోలీసులు గమనించారుస్తున్నారు. కానీ ఎవరు కూడా బయట నుంచి ఆ టైంలో వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఫారెన్సిక్ నిపుణులు వచ్చి చెప్పింది ఏంటంటే 10-10:30 ప్రాంతంలో ఈ అమ్మాయి చనిపోయినట్లుగా వాళ్ళు ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ టైంకి ముందు, ఆ టైం తర్వాత ఎవరైనా వచ్చి వెళ్ళారనేటువంటి ఉద్దేశంలో పోలీసులు మొత్తం కూడా చెక్ చేసినప్పటికీ సీసీ కెమెరాలని ఎవరు కూడా వచ్చినట్లుగా తెలియలేదు. అయితే ఇది మొత్తం ఎలా బయటపడింది, పోలీసులు ఎలా ఛేదించారనేటువంటి అంశం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతోంది. ఎవరైతే ఈ సాయి ఉన్నాడో ఈ సాయి నిత్యం కూడా ఆ గోడ దూకుతూ సహస్ర వాళ్ళ తమ్ముడితోటి ఆడుకోవడానికి అతన్ని తీసుకొని క్రికెట్కి వెళ్ళడానికి ఇలా వస్తూ ఉండేవాడంట.
ఈ విషయాన్ని అపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి, ఒక ఐటీ ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి నిత్యం గమనిస్తుండేవాడు. ఆ రోజు కూడా అతను దూకినట్లుగా అతను చూశాడు. పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు అపార్ట్మెంట్ సభ్యుల్ని కావచ్చు, అందరిని 300 మంది వరకు కూడా ప్రశ్నించారంట. అందరిని ప్రశ్నించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, ఈ టైంలో ఒక బాలుడు వచ్చి వెళ్ళాడు, అంటే గోడ దూకడం నేను చూసా అంటూ చెప్పాడంట. అయితే ఎవరా బాలుడు ఏంటని ఎంక్వైరీ చేసినప్పుడు ఇతడి పేరు తెలిసింది, సాయి పేరు. అయితే సాయి స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు, సాయి ఆ రోజు స్కూల్కి వెళ్ళాడా లేదా అని. అయితే స్కూల్లో కూడా ఏం చెప్పారంటే, ఆ రోజు సాయి రాలేదని చెప్పారు. అయితే వెంటనే స్కూలుకు వెళ్ళి పోలీసులు సాయిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, సాయి ముందు కూడా పోలీసులు విచారణ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, 10-10:30 టైంలో సహస్ర డాడీ డాడీ అని అరవడం నాకు వినిపించింది అని కూడా చెప్పాడు. ఎందుకంటే తాను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో తనకేమీ సంబంధం లేదని, కేసును డైవర్ట్ చేయడానికి, ఎవరో వస్తే సహస్ర అరిచింది అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి మాత్రమే సాయి ఈ విధంగా అబద్ధాలు చెప్పాడు. దీంతో పోలీసులకు కొంత అనుమానం బలపడింది. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఆల్రెడీ చెప్పాడు, ఒక బాలుడు దూకి వెళ్ళాడని. దాంతోపాటుగా సాయి ఏదైతే టైం చెప్తున్నాడో 10-10:30 ప్రాంతంలో డాడీ డాడీ అని అరిచిందని, అది ఎవరు కూడా వినలేదు. ఈ సాయి మాత్రమే చెప్పాడు, అరిచింది నాకు వినిపించిందని. కాబట్టి ఈ 10:30 ప్రాంతంలో హత్య జరిగిందని కూడా ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. కాబట్టి ఈ 2 టైం లైన్స్ కూడా మ్యాచ్ అవ్వడంతో పోలీసులు వెంటనే సాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సంచలనమైనటువంటి నిజాలు కూడా బయటకు వచ్చాయి. తానే హత్య చేసినట్లుగా సాయి అంగీకరించాడు. దేనికి చేశాడు ఏంటి అంటే, డబ్బుల కోసమే. డబ్బుల కోసం, అదేవిధంగా ఆ ఖరీదైనటువంటి బ్యాట్ తన సొంతం కావాలి క్రికెట్ ఆడడానికి, ఈ మొత్తం ఆలోచనలతోటి సాయి ఆ ఇంట్లోకి వెళ్ళి డబ్బుల్ని దొంగతనం చేసి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనేటువంటి ఒక దురుద్దేశంతో మొత్తం కుట్రకి తెరతీసినట్లుగా కూడా తెలిసింది. ఇక్కడ మరొక విషయం కూడా, సహస్రను హత్య చేసిన తర్వాత ఆ బాలుడు ఆ హుండీ పగలగొట్టి దాదాపు 80,000 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చాడంటే, ఇంటికి వచ్చిన తర్వాత ఆ కత్తి ఏదైతే పొడిచాడో అది మళ్ళీ పాకెట్ జోబ్లో పెట్టుకొని వచ్చి దాన్ని పూర్తిగా కడిగి ఆ సాయి వాళ్ళ ఇంట్లోనే ఫ్రిడ్జ్ పైన పెట్టేశాడంట కత్తిని. అదేవిధంగా తన రక్తపు మరకలు ఉన్నటువంటి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని వాషింగ్ మిషన్లో వేసి వెంటనే ఉతికేశాడంట. సో డాగ్ స్క్వాడ్ కూడా కనిపెట్టలేకపోయింది. ఒక పెద్ద మిస్టరీగా ఉండినటువంటి కేసును పోలీసులు ఎట్టకేలకైతే ఛేదించారు. పక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి చిన్న సమాచారాన్ని పట్టుకొని కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం కూడా బయటపడింది. ఏదేమైనప్పటికీ 15 ఏళ్ల బాలుడు ఒక 10 ఏళ్ల బాలికను హత్య చేయడం అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అసలు ఆ బాలుడికి ఎందుకు అలాంటి ఒక నేర ప్రవృత్తి వచ్చింది, హత్య చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రస్తుతం సమాజంలో ఒక పెద్ద చర్చగా మారింది. ఒకటి, సాయి ఇంట్లో పరిస్థితులు డెఫినెట్గా కొంత మెంటల్ ప్రెజర్ని క్రియేట్ చేస్తాయని అర్థం చేసుకోవచ్చు. అండ్ సాయి నిత్యం కూడా క్రైమ్కి సంబంధించినటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు ఎక్కువగా చూసేవాడంట. సో అతనిలో ఆ సైకిక్ మెంటాలిటీ అయితే వచ్చిందని ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో తల్లిదండ్రులు కూడా నిత్యం గొడవ పడ్డము, ఆర్థిక ఇబ్బందులు ఉండము, ఇవన్నీ కూడా సాయి ఈ హత్య చేయడానికి ప్రేరేపించాయనేటువంటి ఉద్దేశంలో అయితే పోలీసులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ అతని ప్రస్తుతం వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. విచారణ మరింత లోతుగా జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు, ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి. ప్రస్తుతం ఈ కేసు అయితే తెలంగాణలో ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అసలు ఎవరో చేసుంటారు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 15 ఏళ్ల బాలుడే ఈ మొత్తం హత్య చేసి ట్రేస్ లేకుండా చేశాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం అనిపిస్తోంది. వాచింగ్ 4 Sides TV.